Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. అజిత్ గుడ్ బై అగ్లీ డే 1 మంచిగా స్టార్ట్ అవగా డే 2 ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది ఈ ఫిల్మ్. వర్కింగ్ డేస్ లో సర్ప్రైజింగ్లీ తమిళనాడులోనే కాకుండా తెలుగు స్టేట్స్ అండ్ కర్ణాటకలో కూడా మంచిగా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. తెలుగులో జాక్, నార్త్ లో జాట్, కేరళలో లూసిఫర్ 2 అండ్ బజుకో వంటి సినిమాలు కాంపిటీషన్ లో ఉన్నా కూడా నేనైతే అన్ని సినిమాల్ని డామినేట్ చేసి పడేసింది ఈ ఫిల్మ్. నేను ఒక్కరోజు ఇండియాలో 19 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో హోల్డ్ చేసిందో. ఇందులో 15 కోట్లు ఒక తమిళనాడు నుంచే వచ్చాయి. టాక్ ఏమి అనుకున్న రేంజ్ లో రాకపోయినా కూడా వర్కింగ్ డేస్ లో ఈ రేంజ్ లో హోల్డ్ ఉందంటే ఖచ్చితంగా వీకెండ్ కే 150 కోట్ల మార్క్ అందుకోవడం పక్కా. ముఖ్యంగా తమిళనాడులో 100 కోట్లు కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మినిమం 135 కోట్లు కలెక్ట్ చేస్తే తప్ప అక్కడ హిట్ అనిపించుకోదు ఈ ఫిల్మ్. ఇక ఓవర్సీస్ లో అయితే కెరీర్ బిగ్గెస్ట్ నంబర్స్ తో పాటు తమిళ సినిమాల పరంగా కూడా టాప్ నంబర్స్ ని పెడుతుంది ఈ ఫిల్మ్. సో లేట్ చేయకుండా ఈ మూవీ 2 డేస్ లో వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే డే 1 కోటి 20 లక్షల పైన గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డే 2 80 లక్షల గ్రాస్ కలెక్ట్ చేస్తూ సాలిడ్ గా హోల్డ్ చేసింది. దాంతో 2 డేస్ క్రాస్ తెలుగు స్టేట్స్ లో 2 కోట్లకి చేరుకోగా షేర్ 90 లక్షల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో వాల్యూడ్ బిజినెస్ 4.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను మరో 4 కోట్ల 10 లక్షల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఈ 2 డేస్ లో ఎంత గ్రోత్ చూపెట్టినా కూడా వర్కింగ్ డేస్ లో హోల్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక తమిళనాడు విషయానికి వస్తే డే 1 30 కోట్ల గ్రాస్ తో ఎక్సలెంట్ గా ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డే 2 50% మాత్రమే డ్రాప్ అవుతూ 15 కోట్ల పైన గ్రాస్ పెట్టడంతో 2 డేస్ క్రాస్ తమిళనాడులో 45 కోట్లు దాటింది. డే 2 వర్కింగ్ డే అయితే 15 కోట్ల మార్క్ అందుకున్న హీరోలు చాలా రేర్. అది ఓన్లీ విజయ్ అండ్ అజిత్ మాత్రమే అందుకున్న ఫీట్. ఈ 2 డేస్ లో ఒక 40 కోట్లు కలెక్ట్ చేసిన వీకెండ్ గ్రాస్ 85 కోట్లకి చేరుకుంటుంది. ఈ మూవీ షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 75 కోట్లు కావడంతో ఈ సినిమాకి లాంగ్ రన్ కూడా చాలా అవసరం. ఇక కర్ణాటకలో డే 1 3.6 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డే 2 1.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ డీసెంట్ గా హోల్డ్ చేయడంతో 2 డేస్ క్రాస్ కర్ణాటకలో 5 కోట్ల మార్క్ దాటింది. ఈ 2 డేస్ బుకింగ్స్ కూడా మంచిగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక కేరళలో అయితే డే 1 80 లక్షల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డే 2 కేవలం 20 లక్షలు మాత్రమే డ్రాప్ అవుతూ 60 లక్షలు కలెక్ట్ చేయడంతో 2 డేస్ క్రాస్ 1.4 కోట్లకి చేరుకుంది. సో ఈ వీకెండ్ లో 3 కోట్ల గ్రాస్ ని ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 85 లక్షల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 ఇండియాలో 36 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా డే 2 19 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది. దాంతో 2 డేస్ క్రాస్ ఓవర్సీస్ లో 55 కోట్ల మార్క్ దాటింది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే అజిత్ కెరీర్ లో బిగ్గెస్ట్ నంబర్స్ అయితే పడుతూ ఉన్నాయి. కొన్ని కంట్రీస్ లో అయితే విడమేచి ఫుల్ రన్ 2 డేస్ రన్ తోనే బీట్ చేసింది ఈ ఫిల్మ్. ముఖ్యంగా మలేషియాలో ఈ రోజు బుకింగ్స్ చూస్తే అక్కడ ఆల్ టైమ్ రికార్డ్ పడే ఛాన్సెస్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇక శ్రీలంక, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అండ్ నార్త్ అమెరికా ఇలా ఎక్కడ చూసినా కూడా ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది ఈ ఫిల్మ్. అలా డే 1 ఓవర్సీస్ లో 17 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ సినిమా డే 2 8 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడంతో 2 డేస్ క్రాస్ ఓవర్సీస్ లో 25 కోట్లకి చేరుకుంది. అలా గుడ్ బై అగ్లీ 2 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 80 కోట్లకి చేరుకోగా షేర్ 39 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 115 కోట్లు కావడంతో మరో 76 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. సో ఈ 2 డేస్ పర్ఫార్మెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. బుకింగ్స్ కూడా అదే రేంజ్ లో జరుగుతూ ఉండడంతో వీకెండ్ గ్రాస్ 130 నుంచి 150 కోట్ల మధ్య ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇది గుడ్ బై అగ్లీ 2 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ వీకెండ్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.